ఓయూ సెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. పీజీ సెట్లో 66,071 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయగా 46,753 మంది స్టూడెంట్స్ అర్హత సాధించారు. అమ్మాయిలు 67.55% ఉత్తీర్ణత సాధించగా 72.58% ఉత్తీర్ణతతో అబ్బాయిలు ముందంజలో ఉన్నారు. ఫస్ట్ టైం ఓయూ పీజీ సెట్ ఎగ్జామ్స్ ని ఆన్లైన్ విధానంలో నిర్వహించింది. అయితే ఎగ్జామ్స్ టైంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా పూర్తి చేశామన్నారు వీసీ. 66,071 candidates appeared for the entrance examination and 46,753 candidates qualified. That is 70.76%. ఓయూ సెట్లో ఈసారి ఎంకామ్ నుంచి ఎక్కువ విద్యార్థులు పోటీ పడ్డారు. ఓయూ పరిధిలోని 2,650 సీట్లకు గాను 10,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంఈడీ, ఎంఎస్డబ్ల్యూ కోర్సులకు కూడా పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. ఎంఎస్డబ్ల్యూకు ప్రతి ఏటా పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని సీట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు వీసీ. The seats available is 2,650. The next is MED also 5,248 candidates appeared, but the number of seats available is 205. Similarly, Master of Social Work also, MSW also. So there is 3,466 candidates appeared, and the seats available is 498 only. So this shows that there should be more number of MSW colleges. ఓయూ సెట్ ఫలితాల్లో ఎక్కువ శాతం పేద విద్యార్థులే ముందంజలో ఉన్నారు. క్యాంపస్ అడ్మిషన్లలోనూ గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్సే ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఈ ఏడాది జూలై 1st వీక్ నుంచి ఓయూ క్యాంపస్ లోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.